ఉద్యమకాల యొక్క త్యాగాలను పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూస్తాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీదగా విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారు. ఈరోజు క్యాబినెట్ నడుస్తున్నది. క్యాబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్నది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనను, ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చారో ఒక్కసారి క్యాబినెట్లో చర్చించండి. మీరు చర్చించిన అంశాలను ప్రజలు వివరించే ప్రయత్నం చేయండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల లోపల అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇంకా మీ దృష్టిలో 100 రోజులు గడవలేరా? మిమ్మల్ని ఆపింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం అందరూ తెలుసు. మీరు ఎన్నికలు చెప్పుకున్నారు. అన్నీ ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న 1-2 హామీలు నెరవేర్చి మళ్ళీ ఓట్లు వేసుకొని ఇక మళ్ళీ ఎన్నికలు లేవుగా లాభత్తాలు ఎప్పుడు పోతారు. ఇక ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద క్యాబినెట్ చర్చించాల్సిందే. మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదన వాటిని అమలు చేయాల్సిందే. అర్హులైనటువంటి పేదలందరికీ అవి అందించాల్సిందే. లేనిపోని నిబంధనలు పేరు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని దయచేసి గుర్తించండి. ప్రజలు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి, మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన విషయాలు చర్చించి ప్రజల దృష్టి మళ్లించి ప్రతిసారి అంతే 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంత్రి ఒక హామీ మాడతాడు, ఇంకో మంత్రి ఇంకో హామీ మాడతాడు, ఏ హామీ నెరవేరదు. ఈ విషయంలో క్యాబినెట్ చర్చించాలి. వెంటనే 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు నేను ఇలా పేపర్ నాగర్ కర్నూలు ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళల పట్ల ఇవాళ ఆ ఫాల్తిగాలు ఏ విధంగా వివరించినో ఒక్కసారి సభ్య సమాజం తలెత్తించుకునేటువంటి దారుణమైన సంఘటన. నిర్భయ కంటే దారుణమైన సంఘటన. కనీసం నిర్భయ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయి బతుకుని అవసరపడుతుంది. ఆమెకు జరిగిన ఘోరాన్ని చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలెత్తుకుంటున్నది. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవి అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితికి ఏమైంది? మన గవే. పెద్దపల్లిలో అదే జరిగింది, నారాయణపేటలో అదే జరిగింది, హైదరాబాద్లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో అదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారులు 6 గంటలు కూడా అసలు ఏం లేదు, ఏం ఇయ్యరు. మీరు వాళ్ళు మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నారు, వీళ్ళు మోసాలు చెప్పించి వీళ్ళు ఓట్లు తెచ్చుకున్నారు. అయిపోయి వీళ్ళ గద్దె దిగారు, వీళ్ళు గద్దెనెక్కారు. సపోర్ట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఒక మామూలు కార్యకర్తను ఇలా నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి కదా, ఏం కాదు, నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి. ఒక మామూలు కార్యకర్త, ఒక ఛాయంకునే వ్యక్తి ఇలా దేశ ప్రధాని. ఒక మామూలు కార్యకర్తనే, కిషన్ రెడ్డి కూడా మామూలు కార్యకర్తనే. పార్టీ ఆఫీస్లో సహాయంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏమంటే కేంద్ర క్యాబినెట్ మంత్రి, అనేక జాతీయ రాష్ట్ర స్థాయి పదవులు బాధ్యతలు నిర్వహించారు. ఒక మామూలు వ్యక్తినైనా నేను ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇలా బాధ్యత వచ్చింది. కాబట్టి దీని ద్వారా కార్యకర్తల లోపల ఇలా ఆంధ్ర కూడా అంతే. సత్యకుమార్ గారు నేను సత్యకుమార్ గారు కలిసి సెంట్రల్ ఆఫీస్లో పనిచేసినాం. మేము ఇలా మంత్రి అయ్యిండు. వర్మ గారు 30-40 సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి కార్యకర్త. ఆయన కేంద్ర మంత్రి అయ్యండి, సహాయ మంత్రి అయ్యండి. కానీ కార్యకర్తలకు ఒక నాయకులకు విశ్వాసం ఏర్పడ్డది.
పనిచేసే కార్యకర్తల నాయకులకు భారతీయ జనతా పార్టీలో మన పార్టీలో నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది.